ప్రాబ్లం వచ్చేది కాదు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి న్యాయ పోరాటం చేయి, నేను న్యాయ పోరాటం చేస్తున్నాను. పలానా పేర్లు నువ్వు చెప్పావు, మరి DNA టెస్ట్ చేసేసి దాన్ని ప్రూవ్ చేసేసుకుంటే రిలీఫ్ వచ్చేస్తుంది. మిమ్మల్ని ఒకటి అడగకూడదు కానీ ఇక్కడ అందరికీ మీ మీద చాలా మంచి సింపతి ఉందండి. నిన్నటి నుంచి మొన్న లెటర్ పెట్టిన దగ్గర నుంచి ఏ భర్తకి ఆ పరిస్థితి రాకూడదని ప్రతి మగవాడు అనుకుంటూ ఉన్నారు. ఆడవాళ్ళు కూడా అదే రకమైన అడుగు అనుకుంటూ ఉన్నారు. పాపం అతనికి ఆ పరిస్థితి వచ్చి ఉండకూడదు. ఎప్పుడైతే మీరు డబ్బులు ఇవ్వాలి నాకు అని వైఫ్ ని డబ్బులు ఇమ్మని అడుగుతూ ఉన్నారే, ఆ ఒక్క పాయింట్ ఎక్కడో కనెక్ట్ కావట్లా. ఆవిడేమంటుందంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు నన్ను అని, విజయసాయి రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. చెప్తాను సార్, నాకు 5 పైసలు వద్దండి. ఇప్పుడే మీ సభ ఈ ప్రెస్ మీట్ చెప్తాను, నాకు 5 పైసలు వద్దు. పిల్లలకు న్యాయం చేయండి. పిల్లలకు డ్యామేజ్ అయిందండి. ఇప్పుడు అమ్మాయికి నేనైతే డైవర్స్ ఇచ్చేస్తాను, అమ్మాయికి డైవర్స్ ఇస్తాను. నాకు 5 పైసలు వద్దు. పిల్లలకు న్యాయం చేయండి చెప్పండి. పిల్లలు మీకెందుకు? పిల్లలు నేనే పెంచుకుంటాను, నా దగ్గర ఉంచుకుంటాను. అంటే ఇప్పుడు తండ్రికి వాళ్ళకి పిల్లలు తండ్రి ప్రేమ కావాలి కదా. ఒక హాస్టల్లో పెట్టడం, అదే కోర్టుకి వెళ్తే ఒక హాస్టల్లో పెట్టి తండ్రి ప్రేమ అయితే కావాలి కదా. పిల్లలకు తండ్రి ప్రేమ వద్దా? తను చేసిన తప్పుకి పిల్లలు ఎట్లా బాధ్యులు అవుతారు? ఇప్పుడు నాకు కూడా పిల్లలే కదా, ఆడపిల్లలు. వాళ్ళకి నా పిల్లలు కదా వాళ్ళు. నేను ఎక్కడికి వెళ్ళాలి ఈ వయసులో, 42 years లో? నా పిల్లలు కదా పిల్లలు. వాళ్ళకి నేను తండ్రి ప్రేమ చూపించగలదు. పిల్లలకు న్యాయం చేయమను. ఒకవేళ విడాకులు తీసుకుని ఒక హాస్టల్లో పెడతాము. హాస్టల్లో పెట్టి నేను తండ్రికి వెళ్తాను, నువ్వు తల్లిగారా. సార్ చివరిగా ఒక మాట, ఇంత వ్యవహారం జరిగింది, మీరు డైరెక్ట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన జగన్ తర్వాత, పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత నంబర్ 2 స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డితో పెట్టుకున్నారు గొడవ. నేను పెట్టుకోలేదండి సార్. శాంతి గారు నాకు ఏదైతే చెప్పారో అదే చెప్తున్నాను. ఆయన ఎవరో నాకు తెలియదు. విజయసాయి రెడ్డి గారు ఆయన ఒక వైఎస్ఆర్సీపీ VIP అన్న విషయం తెలుసు, మీడియాలో చూశాను. శాంతి ఏదైతే చెప్పిందో ఆయన నాకు పరిచయం లేదు చెప్పట్లేదు. శాంతి యాజ్ హస్బెండ్ గా 2020, 21 ఆ ఇయర్స్ నుంచి పరిచయమే నాకు. అంటే 4 సార్లు కలిశానని చెప్తున్నాను కదా, కలిశానని చెప్పాను కాబట్టి పరిచయం చెప్పట్లేదు. కానీ ఆయన నాకేం శత్రువు కాదు. శాంతి ఈ కాంటెక్స్ట్ లో శాంతి చెప్పిన పేరే చెప్తున్నాను మీకు. అదే నేను అంటుంది ఏంటంటే, అంత పెద్ద వ్యక్తి విజయసాయి రెడ్డి, ఆ పార్టీలో నంబర్ 2 జగన్ తర్వాత అంత స్థానంలో ఉన్న వ్యక్తి మీద మీరు ఆరోపణ చేశారు. సరే, శాంతి చెప్పిందనే ఆరోపణ చేశారు. తద్వారా ఇవాళ విజయసాయి రెడ్డి పరువు మొత్తం డ్యామేజ్ అయింది. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కూడా సమాధానం చెప్పుకోలేని పరిస్థితి. ఇందులో మీరు చెప్పిన దాంట్లో టెక్నికల్ గా ప్రూవ్ అయ్యే వరకు ఈ బిడ్డకి నిజంగా తండ్రా కాదా అన్నది టెక్నికల్ గా ఎక్కడ కూడా బయటికి లేదు, ఓవరాల్ గా అనుకోవటం తప్ప. కానీ తద్వారా ఎంటైర్ సొసైటీలో వాళ్ళు విజయసాయి రెడ్డి తలెత్తుకోలేని పరిస్థితిలో ఆయన ఫ్రస్ట్రేషన్ తో నేను మీడియాని తిడుతూ ఉన్నాడు. మీడియాని ఇష్టం వచ్చిన మీ మీడియా, మదర్ మోహన్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇవ్వటం ఒకటైతే, ఆ లెటర్ బయటికి ఎందుకు లీక్ అయింది, ఆయన ఇచ్చిన కంప్లైంట్ లెటర్, దాన్ని మీరు ఎలా టెలికాస్ట్ చేస్తారంటూ మీడియా వాళ్ళందరినీ థ్రెటన్ చేశాడు ఒక విధంగా ఆయన. సార్ నేను ఒకటే చెప్తున్నాను, విజయసాయి రెడ్డి సార్ పెద్ద ఆయన, మా తండ్రి వయసులో ఉన్న వ్యక్తి. ఆయనకు నాకు ఎటువంటిది ఏం లేదు. పేరు తను చెప్పింది కాబట్టి నేను అడిగాను. నాకున్న డౌట్స్ హక్కు అయితే నాకు ఉంది, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, నైతికపరమైన ఇష్యూ ఇది. కాబట్టి సార్ మీద నాకు ఎటువంటిది ఏం లేదు. సార్ ఒకవేళ దీంట్లో ఏ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ధైర్యంగా ముందుకు వచ్చి తన ఇంటిగ్రిటీ ప్రూవ్ చేసుకోవచ్చు. వచ్చి ఎస్ ఐఎమ్ రెడీ ఫర్ DNA టెస్ట్ అంటే తప్పేం లేదు దాంట్లో. ఒకవేళ సార్ కాకపోతే ఈ మొత్తం ఈ ప్రజల ముందు, ఇక ప్రెస్ ముందు సార్ కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చెప్పి సార్ చెప్తాను, సార్ డిఫేమ్ ఏం కాలేదు, శాంతి చెప్పింది నేను చెప్తున్నాను, అపాలజైజ్ చేసుకుంటాను, ఆయన ఫేమ్ ఆయనకు ఉంటుంది. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు ఒక పెద్ద రాజకీయ పార్టీతో, నిన్నటి వరకు ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఒక రాజకీయ పార్టీతో పెట్టుకున్నారు ఒక విధంగా. ఆ పార్టీ అంతా ఇప్పుడు ఆయనకు సపోర్ట్ ఉంటుంది. ఈ క్రమంలో మీకు థ్రెట్ లేదా? నాకైతే థ్రెట్ లేదు సార్, నాకు ఇంతవరకు కాల్స్ రాలేదు. అనుకోవట్లేదు. నిన్న ప్రెస్ మీట్ లో మీరు ఒక ప్రెస్ మీట్ కి పిలిచేటప్పుడు ఒక స్లిప్ మీద రాశారు, విజయసాయి రెడ్డి నుంచి నాకు ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండి. శాంతి నుంచి నాకు ఈ మ్యూచువల్ ఇస్తావా లేదా, లేకపోతే ఈ వీటి మీద సైన్ పెడతావా లేదా, శాంతి థ్రెట్ చేసింది ఇండైరెక్ట్ గా. పెద్ద నాయకుల పెద్దలు ఉన్నారు అది ఇదని. ఇప్పటికైతే ప్రస్తుతానికైతే మరి నాకైతే డైరెక్ట్ ఫోన్ కాల్స్ అయితే ఏం రాలేదు ఇప్పటి వరకు. అంటే డైరెక్ట్ గా కాల్స్ చేయరు ఈ సిచ్యువేషన్. ఇప్పుడు మీ మీడియా అంతా మీ వెనకాల ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఏ చిన్నది జరిగినా అది అలర్ట్ అయిపోతుంది, ఎంటైర్ సొసైటీ గ్లోబల్ గా బ్లాస్ట్ అయిపోతుంది. కానీ ఇంత చేసిన తర్వాత మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తారన్న భయం ఎక్కడ లేదు సార్. నేను ఇవాళ నేను న్యాయపోరాటం చేస్తున్నాను, నేను న్యాయంగా ఉన్నాను. నాకు వచ్చిన డౌట్, నాకున్న సమస్యను ప్రజల ముందు పెట్టాను, మీడియా ముందు పెట్టాను, కోర్టు కూడా ఆశ్రయిస్తాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి, అదే హోమ్ మినిస్టర్ గారికి కూడా ఒక లెటర్ రాస్తాను, ఒక లెటర్ పెడతాను. సార్ నాకు రక్షణ కావాలి పెడతాను, గ్యారంటీ పెడతాను. మీ న్యాయం కోసం ఏమైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఏమైనా సంప్రదిస్తారా? మీడియా ద్వారా బహుశా సార్ వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఇవ్వాలంటే మీ హై లెవెల్ రావాలి కదా. అవును, అంటే హై లెవెల్ ఏం లేదు. డీజీపీ ప్రాపర్ ఛానల్ ఏంటంటే అక్కడ ఇప్పుడు ఇష్యూ స్టేట్ ఇష్యూ కాబట్టి ప్రాపర్ ఛానల్ అయితే ఫస్ట్ డీజీపీ గారికి పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి, తర్వాత హోమ్ మినిస్టర్ గారికి పెడతాం. మరి అది ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటాను, ఈ న్యూస్ పెద్ద ఇష్యూ కాబట్టి. మరి వాళ్ళు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. విజయసాయి రెడ్డి గారి నుంచి థ్రెట్ లేదనుకుందాం, పోనీ మీ వైఫ్ నుంచి ఏమన్నా థ్రెట్ ఉందనుకుంటాను. ఎంత డ్యామేజ్ అయ్యింది, ఆవిడికి డ్యామేజ్ అయింది, ఆవిడ వెనకున్న వాళ్ళకి డ్యామేజ్ అయింది. తెలిసి అయితే ఏ భార్య కూడా భర్తను చంపుకోవాలనుకుంది కదా, ఆడపిల్ల తండ్రి నేను.
నేనైనా భార్య చనిపోవాలని నేను అనుకోను. సమస్య ఇక్కడ భార్యలు చంపుకోవడం కాదు. నాకైతే నా భార్య చేయని త్రెట్టే లేదు. నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లలకు తల్లి ఆమె, తండ్రి నేను. సో ఆమె చచ్చిపోవాలని అనుకోను, నేను చచ్చిపోవాలని ఆమె అనుకోదు. ఇప్పటికైతే త్రెట్ ఏం లేదు. ప్రస్తుతానికైతే ఫైనల్ గా విడాకులు మ్యూచువల్ డైవర్స్ కోసం సంతకం పెట్టి ఉన్నారు కాబట్టి విడాకులు అయితే ఇచ్చేస్తారు. మ్యూచువల్ పెట్టిన మాట వాస్తవమే. ఒక నెల 2 నెలల కింద వేసాను. ఇప్పుడు నాకు కొత్తగా దొరికిన ఎవిడెన్సెస్ బట్టి వీటిని బట్టి అన్లెస్ DNA ద్వారా ఆ బేబీకి తండ్రి ఎవరు తెలిసేంత వరకు మ్యూచువల్ గా డ్రాప్ చేస్తాను. నాకు ఈ DNA ద్వారా తండ్రి తెలిస్తే డైవర్స్ తీసేసుకుంటాం ఇమీడియట్ గా. ఓకే, అది ఉంటుందండి, కోర్టులో ప్రొవిజన్ ఉంటుంది. అది ఉంటుంది. అంటే ఇప్పుడు మ్యూచువల్ డ్రాప్ చేసుకోవచ్చు, ఆ ప్రొవిజన్ ఉంది. మ్యూచువల్ డ్రాప్ చేసేసుకుని DNA టెస్ట్ ద్వారా టెస్ట్ చేసి బేబీ ఎవరు చెప్పిన తర్వాత ఐ విల్ సీక్ ప్రే ఫర్ ద డైవర్స్. థ్యాంక్ యూ అండి. మీరు చేసే ఫైట్ లో మీరు పోరాటంలో విజయం సాధించాలి. అలాగని శాంతి గారికి అన్యాయం చేయమని మేము చెప్పట్లేదు. ఆవిడ వైపు న్యాయం ఉంటే ఆవిడకి, మీ వైపు న్యాయం ఉంటే మీకు, మీ పిల్లలకి పర్టికులర్ గా న్యాయం జరగాలని కోరుకుంటూ ఉన్నాం. మరోసారి చెప్తూ ఉన్నాం, ఇలాంటి ఇంటర్వ్యూ చేసేటప్పుడు మేము కూడా సిగ్గుపడుతున్నాం కూడా. ఎందుకంటే ఒక సొసైటీలో ఒక మంచి హోదాలో పలుకుబడిలో ఉన్న ఒక వ్యక్తి, PhD చేసిన వ్యక్తి, అలాంటి వ్యక్తి వల్ల నా బిడ్డకి తండ్రి ఎవరు అంటూ మీడియా ముందుకు వచ్చి ఎంటైర్ సొసైటీని, ఒక ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని అడుగుతున్న సందర్భంలో అది చెప్పాలన్న ఉద్దేశంతోనే దీన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అంతే తప్ప ఆయన ఇరిటేట్ చేయడం ద్వారా ఏదో సెన్సేషన్ క్రియేట్ చేసి శాంతి గారికి అన్యాయం చేసే ఉద్దేశం, విజయసాయిరెడ్డిని బజారుకి లాగాలన్న ఉద్దేశం లేదు. ఆయన చేస్తున్న డిమాండ్లో ఒక న్యాయం ఉంది, ఒక అర్థం ఉంది. ఆయన అడుగుతున్నట్టుగా ఇప్పుడున్న బిడ్డకి తండ్రి ఎవరో తెలియకపోతే ఫ్యూచర్లో పెద్దోడైన తర్వాత ఆ బిడ్డ నా తండ్రి నువ్వేనంటూ ఈయన దగ్గరికి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి అని. రెండోది, ఇప్పుడు ఈ విషయంలో ముగ్గురు తండ్రులు. ఒకటి విజయసాయిరెడ్డి, 2 పోతిరెడ్డి సుభాష్ రెడ్డి, 3వది మదన్ మోహన్. సో ఈ ముగ్గురులో తండ్రి ఎవరో తెలియక ఆ బిడ్డ కూడా అల్లాడిపోయే పరిస్థితి భవిష్యత్తులో ఉంటున్న నేపథ్యంలో లీగల్గా ఇప్పుడే DNA టెస్ట్ చేసి ప్రూవ్ చేసి ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్తే నేను డ్రాప్ అయిపోతాను, నేను బయటకు వెళ్ళిపోతాను, విడాకులు కూడా ఇచ్చేస్తానని మదన్ మోహన్ అయితే చెప్తున్నారు. చూద్దాం మరి ప్రభుత్వాలు ఏ విధంగా రియాక్ట్ అవుతాయి, ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుంది, DNA టెస్ట్కి విజయసాయిరెడ్డి, సుభాష్ రెడ్డి వస్తారా రాదా అన్నది చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతం నాతో మదన్ మోహన్ గారు ఉన్నారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ పెద్దగా అవసరం లేదు. నా బిడ్డకి తండ్రి ఎవరో చెప్పండి అంటూ గత 3 రోజులుగా ఆయన పోరాటం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా సుపరిచితుడు, ఒక విధంగా బాధితులు కూడా. మదన్ మోహన్ గారు, సిన్సియర్గా మీతో ఒక మాట చెప్పాలి. మిమ్మల్ని చాలామంది ఇంటర్వ్యూలు చేస్తుంటారు, చాలామంది లైవ్లో కూడా మాట్లాడించి ఉంటారు నిన్నటి నుంచి. కానీ ఒక బాధతో మేము కూడా ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈ సందర్భంలో మీలాంటి వాళ్ళని, మీ సమస్యని ఎక్కువగా ప్రస్తావించడం కానీ, లేకపోతే దీని గురించి మిమ్మల్ని గుచ్చి అడగటం ద్వారా మేమేదో సెన్సేషన్ చేయటం ద్వారా TRPలు తెచ్చుకునే ప్రయత్నం కానీ ఇక్కడ చేయటం లేదు. కానీ ఇక్కడ మాకు ఈ కేసులో మీరు ఒక బాధితుడిగా కనిపిస్తున్నారు. బహుశా మదన్ మోహన్ గారికి వచ్చిన పరిస్థితి ఏ తండ్రికి, ఏ భర్తకి, ఏ అన్నకి, ఏ తమ్ముడికి రాకూడదని మేము కోరుకుంటూ ఉన్నాం. కరెక్ట్. చాలా శోచనీయం ఇది. ఇటువంటి పరిస్థితి ఏ హస్బెండ్కు, ఏ ఫాదర్కి రాకూడదు. ఎందుకంటే నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు వెనకాల. రేపొద్దున్న ఆడపిల్లలు ఈ బాబుకి తండ్రి ఎవరు, లేకపోతే ఆ బాబు నాకేమవుతాడు, అసలు ఇది ఏంటంటే ఈ పిల్లలకైతే ఇప్పుడు చిన్న పిల్లలు, నా పిల్లలు 9 years ఇప్పుడు, అంటే 4th class. సో వీటన్నిటికీ రేపొద్దున భవిష్యత్తులో రాబోయే ఫ్యూచర్లో వచ్చే కన్ఫ్యూజన్స్, కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు కానీ ఫాదర్ ఎవరు తెలియకపోతే, ఇప్పుడు కానీ లూజ్గా వదిలేస్తే రేపొద్దున ఆ బాబు నేనే తండ్రి అని వచ్చాడు అనుకోండి, ఇప్పుడు కానీ తండ్రిని తెలియకపోతే నాకు ఇబ్బంది అవుతుంది. రేపొద్దున ₹1, ₹10 నా ఆడపిల్లలకు నేను సంపాదించుకుంటే నేను తండ్రి వచ్చి అబ్బాయి క్లెయిమ్ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది. అబ్బాయికి కూడా అన్నిటి నుంచి, అబ్బాయి ఇప్పుడు పుట్టిన బిడ్డ 1 year. సో అబ్బాయి కూడా దైవస్వరూపం. అబ్బాయి కూడా రేపొద్దున ఈ సొసైటీలో, సభ్య సమాజంలో గౌరవంగా బతకాలంటే ఇప్పుడే తండ్రి ఎవరో క్లినికల్గా టెస్ట్ చేసి ప్రూవ్ చేస్తే అబ్బాయి కూడా రేపొద్దున రిలీఫ్ ఉంటుంది. రేపొద్దున స్కూల్లో జాయిన్ అయినా ఇప్పుడు తల్లి, మా మిస్సెస్ శాంతి శ్రీమతి కాలింగిరి, తను చెప్పేది ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే, పోతిరెడ్డి సుభాష్ రెడ్డి గారు నా బిడ్డకు తండ్రి అంటారు. నేను ఒక ఆడియో ఆయనతో మాట్లాడాను 2 months కిందనే ఫోన్లో మాట్లాడితే, ఆ బిడ్డకు నాకు ఎటువంటి సంబంధం లేదు, నేను DNA టెస్ట్కైనా రెడీ, లీగల్గా ఫైట్కైనా రెడీ అని ఆయన అంటారు. శాంతి నేను జనవరిలో ఇండియాకి వచ్చాను అమెరికా నుంచి. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ శాంతి చెప్పేది ఏంటంటే, పెద్ద ఆయన విజయసాయిరెడ్డి గారే బిడ్డకు తండ్రి నాకు చెప్పింది. సో ఈ కన్ఫ్యూజన్లో దీనికి తక్షణం రిలీఫ్ ఏంటంటే, కోర్టులు, ప్రజలు దీన్ని సీరియస్గా తీసుకొని, కోర్టు కూడా సుమోటోగా తీసుకొని దీన్ని ఇమీడియట్గా ఆ ఫాదర్కి, ఆ బేబీకి తండ్రి ఎవరో DNA టెస్ట్ ద్వారా, నాట్ త్రూ ఫొటోస్, నాట్ త్రూ